ఏం చేస్తానవే? ఏ మనిషి ఏడివేనా? గింత పొద్దుగా పోతే బయలు కానీ బయటికి పోయినా. పోయిన కాన్ నుంచి వచ్చేదాకా పోతూనే ఉన్నావా? పొద్దున 7 గంటలకు పోయినావు, ఇప్పుడు 11 కాబట్టి. ఏచి గా పనికి అంతసేపు ఉంటుందానే? ఆడికి ఓడి ఆలస్యం అంతే. అంటే ఇంతసేపు బజార్ల పంట తిరుక్కుంటా బడాయి ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చినావు. ముచ్చట్లాంటే ఏం చేద్దామే మరి? మందలిచ్చిన వాళ్ళతో మాట్లాడకుండా ఊళ్ళో విలువ ఉంటాదే. వాళ్ళు మందలిచ్చి మాట్లాడు తప్పు కాదు, నువ్వే ఎంట్రికేళ్ళకి ఎదురుగా పోయి మాట్లాడడే తప్పు. నా గురించి నీకు తెలియదా అని నేను ఎందుకు మాట్లాడతా? నాది నాకే తీరుతలేదంటే. నీ సొల్లు ముఖం గురించి నాకు తెలియదా? సచ్చిన శవంతో కూడా కూర్చొని ముచ్చట పెడతావు. ఏ ఊకవే నువ్వు పాత ముసల లెక్క ఊకే నా వినబడేస్తావు. నువ్వు చూడవానికి ఉన్నావని నేను ఏడవానికి తయారున్నా, నువ్వు చూడవానికి ఉన్నావని నేను ఏడవానికి తయారున్నా. పో పైగా పాల ప్యాకెట్ తీసుకురా పో, షాయి దాకా నెత్తంత వస్తుంది పొద్దున్న నుంచి. ఊరిని నువ్వు ఇంకా షాయాలే? బద్దికి బద్ది బలిసినావు కానీ ఇంతన్నా బుద్ధి పెట్టలేదు దేవుడు నీకు. నువ్వు పాల ప్యాకెట్ తేంది, నేను ఎట్లా షాయి పెట్టాలి? మా సున్నం వేసి పెట్టన్నా చెప్పు. అరే అది నాడుటే కదా, మర్చిపోయినా. అయినా ఈ ఒక్కసారి నువ్వు తెత్తేమైంది? అరిగిపోయినావా కరిగిపోయినావా? ఒక్కసారే కదా నేను తెస్తే ఇక నీకు అదే అలవాటు అవుతుంది. ఇక నీ డ్యూటీ నాకు పడుతుంది. మెల్లమెల్లగా నీ డ్యూటీలన్నీ నాకు అలవాటు చేసి నువ్వు ఊళ్ళ మీద పడి ముచ్చట పెడతావా? ఇక నేనే మాట్లాడినే, నువ్వు పాడిందే వాడతాను. ఇక దుకాణంలో పోయి పాల ప్యాకెట్ చేస్తుంది. అరే మనిషి ఇంటికి ఎప్పుడైతే అప్పుడు తిడదామని రెడీగా ఉంటావు కదా నువ్వు. అరే నేను దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ ఎత్తేనే ఛాయ్ పెడతాడట, లేకపోతే పెట్టదాట. ఏ మనిషి ఏమో ఈ మొగ పుట్టువాడే అద్వాన పుట్టుకపో దాన్ని. అరే భూపతి ఎటు పోతానవరా? ఏట్లేదన్నా అట్లా హోటల్ పోయి పేపర్ చదివా. బడికి పోయి చదువుకునే రోజులల్లో బజార్ల పంట తిరిగి ఇవాళ డ్యూటీ చేసి సంపాదించుకునే టైంలో హోటల్ పోయి పేపర్ చదువుతాను పడుతుంది. ఏం చేయన్నే, అప్పుడు నీలా ఎప్పుడో లేక నా ఏకజీవితం ఏకలక్క మారింది, నా ఏకజీవితం ఏకలక్క మారింది. అరే బిడ్డ చదువు ఎంత విలువైందో తెలుసారా నీకు? తెలియదే. ఏ పాటు ఉంటుంది దాని రేటు, ఏ పాటు ఉంటుంది దాని రేటు? అరే అది అంగట్లమ్మే ఆయిల్ ప్యాకెట్ కాదురా, చదువురా ఎదవా. అన్న తెలియక అడిగిండే దానికే తిడతావా అన్న? చదువు విలువ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత చెప్పలేనంత. అబ్బా అంతుంటా అన్న? మస్తు ఘోరంగా ఉంటదిరా, అందుకని చదువుకుంటే మంచిగుంటది. నాకు నిజంగా ఇప్పుడు బాగా అనిపిస్తుంది, అప్పుడు ఎందుకు చదువుకోలేను. అరే ఇప్పుడు బాధపడి ఏం చేస్తావురా? శరీర నిలువ శరీరక పడ్డాక తీసుకొస్తామని అత్తయ్య సాలించుకొని సపరేట్ కూకోవాలి. నా ముచ్చట ఏందో గానీ ఈ కంచెలు ఏ పోరాడు బడిపోకుండా కనబడ్డా తీసుకొని బల్లె నూకుతా. అది ఆదివారం అయినా సరే ఇష్టపెట్టా. షబ్బాస్ బేట గట్లుండాలి. చదువును ఎవ్వడు తక్కువ చేయద్దు, ఎందుకంటే చదువు అంటే సరస్వతి తల్లి కాబట్టి. తప్పకుండా నీ మాటింటా అన్న. అన్న చదువు గురించి గింత మంచి చెప్తాను, అసలు నువ్వు ఏం చదువుకున్నావు అన్న? ఏం చదవలే, ఏం ముద్ర. అవ్వా దీనికి పని చేసుకొని సాధ కాదు ఏం కాదు, అన్ని పనులు నాకే చెప్తుంది. తప్పటికి ఇంట్లో కూర్చుంటుంది, తింటుంది కంటే ఏ పని సాధ కదా దానికి. ఏం చేస్తారేటా? ఉన్నావానే? ఇగో పాల ప్యాకెట్ చాయ్ పెట్టిపో. కొంచెమైనా సిగ్గుండాలి ఆ మాట మాట్లాడేది. అగో ఇప్పుడు నేనేమన్నానే? చాయ్ పెట్టమన్నందుకు గింతగానే తిడతాను నేనేదో పాపం చేసినట్టు. అగో గడియారం తప్పు నడుతుందానే, అప్పుడే 1 గంట చూపెడతాంది. అది తప్పు నడుస్తలే, నువ్వే లేట్ నడుస్తున్నావు బయట పోయినోనికి ఇంట్లోకి రానికి. అయినా ముచ్చట్లు పెట్టకపోతే మునిగిపోతావా చచ్చిపోతావా? ఊగో ఊగో ముచ్చట ముచ్చట తలుతావు. నేను ముచ్చట పెట్టాను కానీ నువ్వు చూడాల్సినవానే? మరి ఎందుకింత ఆలస్యమైంది? నేనేమన్నా బండి మీద నానే అట్లా పోయితే రావడానికి పాల కేంద్రం ఉన్నది. ఓరి గాడి పనులు తోమేటోడా, వాడన్నా పాల కేంద్రంలో పాల ప్యాకెట్ అమ్ముతాడా? అది గీ టైంలో. అయితే ఆడికి పోయినాక నాకు కూడా గద అనిపించదే. అక్కడి నుంచి దుకాణంలో పోయి పాల ప్యాకెట్ తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయింది.
నా రాత చూస్తే నాకే రోత ఉడుతుంది. వాడన్నా చూసి రమ్మంటే కాల్చి వస్తాడు, కానీ నువ్వు చూసి కాల్చి అందులో పడి చేస్తా అంటావు. అగో మరి ఎట్లనే ఇక పొద్దున్నాక గిట్టే కూడా తావే సాయత్తం అన్నదా. ఇంకా చాయ్ ఎందుకు, మానం లేకుండా మళ్ళా చాయ్ అంటావు. మరి ఎట్లా ఇప్పుడు ఎట్లయింది ఎట్లా? నువ్వు వచ్చేలోపే నేను అన్నం కూర అంటే అప్పుడే తిన్నా. ఆ పాలు పిల్లి కోసి నువ్వు కూడా చేసుకుని తిని వండుకపో. దీంతో గోసే పాలైంది కదా నాకు. తిన్నదాట తిన్నది. అగో ఫోన్ వస్తుంది కదా. అగో సెలే ఫోన్ చేస్తాను కదా. సెలే మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నా. అగో అల్లుడు పుట్టినరోజా? ఇవాళ రావనా? పుట్టినరోజు రేపు కదరా? బస్సులు బంద్ ఉన్నాయా? అందుకని ఇవాళ రమ్మంటున్నా. సరే సరే అత్తది. సరే ఏయ్ తయారుగా పోదాం. నేను గాను, నేను రాను. ఏందే గట్లంటావు? రేపు అల్లుడు పుట్టినరోజు కదా. తెలుసు అంతిన్నా నీ ముచ్చట్లు. మరి ఇంకేందే తయారుగాక కుక్కువైన కూలేక గట్ట చూస్తాను. నన్ను పేకు, నేను రాను పనితను. నాతో రాకపోతే మరి నువ్వు ఒకదానా నువ్వు? పోతా. అరే అట్లా నువ్వు అంటావు, మళ్ళీ ఇట్లా నువ్వే అంటావు. ఎట్లనే మరి నీతోని? ఎందుకు ఆగమవుతున్నావు? ఆయనకి మన ఫస్ట్ పుట్టినరోజా? 8 ఏళ్ళోడాయే. అబ్బో కారణాలు నా వలనేసరికి బాగా ఎత్తుతావేందే. అదే నీ వల్లేసరికి రింగ రింగ అని కూడా చెంగలించుకుంటుతావు. నీ వాళ్ళు నా వాళ్ళని కాదు ముచ్చట. నీతో నచ్చడం నాకు ఇష్టం లేదు. నేను ఒక్కదాని పోతే మంచిగా ఉండదని అందుకే అద్దంటున్నా. చెప్పు నమ్మడానికి 400 కారణాలు చెప్తావే. మోదుగాల నుంచే నా చెల్లంటే నీకు నచ్చదే. ఆడిదొన్నట్టు వరకు నాకు వశపడది. పోయి తయారైతే అది గట్టుండాలే. తొందరగా తయారుగా. మొదటి బస్సు వెళ్ళిపోయిందట, రెండో బస్సు ఒక్కటే మిగిలినది. అది వేదనుకో ఇక గంతే సంగతులు. రేపు బస్సులు మొత్తం బందట. మరి ఏమంటా నత్తందా? నడువే. ఎందుకంత ఆగమాన్ చేస్తున్నావు? వచ్చేదాకా అవతలేదా? ఆవిడ మావదే నడుగుతుంది. నడు ఇంకా గంట టైం ఉంది, ఎందుకంత ఆగమాన్ చేస్తున్నావు? అంటే అప్పను ఆడేమన్నా బిత్తిరి పది ఎగల పెట్టినావు అనుకో. ఏం చెయ్యమో నత్తనక నడవడుతుంది. నడువు ఆడ బస్సు వెళ్ళిపోతుంది. ఆలస్యం అవుతుందంటే ఉన్నది ఒక బస్సు ఉన్నది. నువ్వు పోయినాక గిస్తుంటే కథలు ఎలుగా పెట్టా. నేనేం కథలు ఎలుగా పెడితే నువ్వు గమ్ముతున్నావు. నడువు సక్క. అరే నమస్తే కమలు. ప్రసాద్ నమస్తే బాయ్నా. బాగా నీ కూర్చుంటే ఏం చేస్తావు రా? ఈ ముచ్చట్లో బంద్ చేసుకొని చెప్పింది. మీ చెల్లెలింటికి పోవాలన్నావు కదా. నువ్వు ఆగరాదే. చిన్న ముచ్చట మాట్లాడతావు అంతోని ఊగా అంటావు. బాగా ఏమైందిరా ఒక్క నీ కూర్చుని ఏం చేస్తాను? ఏం చేయాలరా? ఇవాళదాకా మల్లిగాని దగ్గర కూర్చొని వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నా. అవురా? ఈ మల్లిగాడు ఈ మధ్యలో రాయకిరాల్లో బాగా తిరుగుతున్నాడు కదా. అవునరా, వాడు మస్తు తిరుగుతాడు. మళ్ళీ వచ్చేటికి వాడు మెంబర్గా చేస్తాడట. ఏమవుతాడట? ఏమిస్తాడు కదరా పిచ్చిగాడిది. వార్డ్ మెంబర్గా ఇస్తాడట. గదేరా నువ్వు అంటే కదా వార్డ్ నెంబర్కి ఎత్తాడు. వార్డ్ నెంబర్కి ఏమెత్తాడట అంటనా? ఓరిని ఎంకమ్మ, వాడు వార్డ్ మెంబర్గా పోటీ చేస్తాడట్రా. ఓహో అట్లనా? మరి నేను ఎత్తకి వెళ్తానటవారా? ఎందుకు వెళ్ళు, బరాబర్గా వెళ్తావు. ఎంతసేపు పోదాంపా? నువ్వు ఆగరాదే, ఇంకా గంట టైం ఉన్నది. నీ నల్ల మొక్క పొడి హాస్టల్ చెప్తాడు. నువ్వు వెంపట రానంట. నేను రాతారా ఆడోళ్ళ బతుకులు అరే ఆడోళ్ళ చేతుల మొగుల బతుకులు అభిమానం అయిపోయిందిరా. అది అని ఇప్పుడు పిల్లలకి ఓ బయట చూస్తూనే మీతో మిత్ర మొగులు కానీ ఇంట్లో మా దగ్గర గిరిగా ఉంటాడు. పెళ్ళిన రోజు ఏమంటాడు? మొత్తానికి అయితే ఇప్పుడన్నా మొగలు లెక్క బతకాలరా. అరే మొత్తం జమ్మున్న మొగలు బతకాలి. ఇంత పెళ్ళం లేకపోతే ఏందిరా మనం బతుకమా? మనకు అనుకో మన బట్టలు దున్నపోతు దున్నపోతు మొగడు. ఈ కాంచెలు ఊళ్ళో నువ్వు నేను దోస్తురా. సరే బాయ్ ఉంటారా? సరేరా, జాగ్రత్త. ఫోన్ చేయి అక్కడ పోయినాక. చేస్తారా? సరేనా? నువ్వు జాగ్రత్త మరి. సరే జాగ్రత్త. రేపు దాచి చేసుకుందాం. చేస్తున్నారా?
ఏయ్ నడువు పోదాం పా లేట్ అవుతుంది. ఏడికి పోడు ఎక్కడ పోడు గంట ఉన్న టైం అనుకుంటే 3 గంటలు కూర్చొని అన్న ముచ్చట పెడతవి. అందుకే నేను నీతో రానన్న. ఓర్ని మరి నువ్వు నన్ను విలువనే. నల్ల మొక్క పొడ అందుకే నేను ఎందుకు నల్ల మొక్క పొడ. ఏయ్ రాంగా బ్యాగ్ పట్టుకరా.